హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి 74వ రాజ్యాంగ సవరణలు అండి. సో ఇది వచ్చేసరికి మనం గతంలో 73 రాజ్యాంగ సవరణ ఎవరైతే చూసారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ వీడియోని అందరూ బాగా సపోర్ట్ చేసి బాగా రీచ్ అయ్యే చేశారు. సో ఈరోజు 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మెమరీ ట్రిక్స్ అనేది చూద్దామండి. సో 74 రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఈ సవరణ మనకి రాజ్యాంగంలోని 11వ ఏ భాగంలో 243 పి నుండి 243 జడ్జి వరకు గల మొత్తం 18 ప్రకరణలను పొందుపరిచారు. సో ఈ చట్టంలోని 18 ప్రకరణలు 73వ రాజ్యాంగ సవరణలతో పోలి ఉంటుంది. సో 73వ రాజ్యాంగ సవరణ ట్రిక్స్ కూడా ఇక్కడ కూడా మనకి ఉపయోగపడతామండి. సో కొంచెం సిమిలారిటీ మనకి 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ మెమరీ ట్రిక్సే 74th కూడా మనకు ఉపయోగపడుతుంది. సో మనకి అక్కడ వచ్చేసరికి 16 ఆర్టికల్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి 18 ప్రకరణాలు ఉన్నాయండి. సో ఈ 18 ప్రకరణలు అనేది 243 పి నుండి 243 జడ్జి వరకు ఉంటుంది. అందులో జెడ్డి ఈ 3 ప్రకరణలు మాత్రం 73వ రాజ్యాంగ సవరణ ట్రిక్స్తో వేరుగా ఉంటాయి. అంటే మనం సింపుల్గా ఏం చేయాలంటే జెడ్ఈ ఈ ప్రకరణల గురించి కానీ మనం బాగా గుర్తుపెట్టుకుంటే బై హార్ట్ చేసుకునే సరే గుర్తుపెట్టుకుంటే మిగిలిన ప్రకరణ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ముందుగా 243 పి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు. సో మున్సిపల్ అంటే అర్బన్ ఏరియాస్లో స్థానిక ప్రభుత్వాలు అంటే ఏమొస్తాయంటే మున్సిపాలిటీ కానీ లేదా మెట్రోపాలిటన్ కానీ ఏరియాస్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం. సో ఇక్కడ మనకి కోడ్ వచ్చేసరికి 243 పి = 243 ఏ. సో 73 రాజ్యాంగ సవరణలో 243 ఏం చెప్తుందంటే ఏర్పాటు, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు. అదేవిధంగా 74 రాజ్యాంగంలో కూడా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో మనకి 243 పి = 243 ఏ. నెక్స్ట్ వన్ 243 క్యూ. సో ఇక్కడ ఏంటంటే 3 అంచెల వ్యవస్థ అండి. సో ఈ మున్సిపాలిటీ దాంట్లో వచ్చేసరికి 3 అంచెల వ్యవస్థ ఎలా ఉంటుందంటే నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి 3 టైర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా 73 రాజ్యాంగంలో మనం ఏం చెప్పుకున్నాము, సో పంచాయతీలో కూడా మనకి గ్రామ స్థాయిలో ఉంటుంది, మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది. సో అక్కడ కూడా 3 అంచెల వ్యవస్థ. అందుకే ఏం చెప్తా అంటే 243 క్యూ = 243 బి. సో బి క్యూ అండి. అంటే మనకి 243 బి అనేది 243 క్యూకి ఈక్వల్. సో బి అంటే ఏంటి మనం అక్కడ చెప్పుకుంది బిల్డ్ ఆన్ 3 ఫ్లోర్స్ కానీ బిస్కెట్. సో మన క్రీమ్ బిస్కెట్ ఎలా ఉంటుంది 3 లేయర్స్. సో అప్ అండ్ డౌన్లో మనకి బిస్కెట్ ఉంది, మధ్యలో క్రీమ్ అనేది ఉంటుంది. అంటే మనకి 3 లేయర్స్లో క్రీమ్ బిస్కెట్ అనేది ఉంటుంది. సో ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ 243 ఆర్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే 243 ఆర్ అనేది మున్సిపాలిటీల నిర్మాణము. సో మనం 243 ఆర్ అంటే నిర్మాణం అంటే ఏంటి కన్స్ట్రక్షన్. సో 243 సి ఏం చెప్తుంది మనకి సేమ్ అక్కడ కూడా పంచాయతీ నిర్మాణము. అంటే మనకి 243 ఆర్ = 243 సి అంటే సి = ఆర్ అనమాట. సి అంటే కన్స్ట్రక్షన్ అంటే మున్సిపాలిటీ నిర్మాణం అంటే మనకి 243 ఆర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 243 ఎస్. ఇది మాత్రం మనకి ఎలాంటి ట్రిక్ లేదండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడమే. వార్డు కమిటీల ఏర్పాటు మరియు నిర్మాణమునే మనం 243 ఎస్ ఆర్టికల్ అని చెప్పి అంటామండి. అమెండ్మెంట్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వన్ 243 టీ అంటే మున్సిపాలిటీ సీట్లలో రిజర్వేషన్లు. సో మనకి రిజర్వేషన్లు సాధారణంగా రిజర్వేషన్లు అంటే మనకి ఎలా ఉంటుంది, సో ఎంత రిజర్వేషన్ ఏర్పాటు చేశారు, ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, బీసీలకి ఎంత, ఈడబ్ల్యూఎస్కి ఎంత అని చెప్పి రిజర్వేషన్ మీద అనుమానం అనేది ఉంటాయండి. అంటే మనకి 243 డి అని చెప్తుంది డౌట్స్ ఆన్ రిజర్వేషన్. సో ఇక్కడ మనకి మున్సిపాలిటీలో 243 టీ అని చెప్తుంది మున్సిపాలిటీ సీట్ల రిజర్వేషన్. అంటే మనకి 243 టీ = 243 డి. సో ఇందాక చెప్పినట్టు మనం పంచాయతీ మున్సిపాలిటీ అమెండ్మెంట్స్ అనేది కొంచెం సిమిలారిటీగానే ఉంటాయి. నెక్స్ట్ వన్ 243 యూ అంటే మున్సిపాలిటీల యొక్క కాల పరిమితి. సో మనకి అదేవిధంగా 243 ఈ అంటే ఏంటంటే ఎంత కాల పరిమితి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఈక్వల్గా ఏంటంటే 243 యూ = 243 ఈ అనేది అర్థం. నెక్స్ట్ వన్ 243 వి. సో సభ్యులకు అనర్హతలని. సో అదే పంచాయతీలో అనర్హతలు ఏం చెప్తుంది 243 ఎఫ్ అంటున్నారు. అంటే ఎఫ్ అంటే ఫాల్స్ ఆర్ ఫ్రాడ్. ఏదైనా ఫ్రాడ్ చేస్తేనే కదండి సభ్యులు అనర్హతలకు గురయ్యేది. సో మున్సిపాలిటీలో వచ్చేసి 243 వి అని చెప్తుంది సభ్యుల అనర్హతలు = 243 ఎఫ్ ఇన్ 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో మనకి 243 ఎఫ్ = 243 వి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 243 డబ్ల్యూ. సో ఈ డబ్ల్యూ అనేది ఏం చెప్తుందంటే సింపుల్గా డబ్ల్యూ అంటే ఏంటి వర్క్ ఏం వర్క్ ఇక్కడ చేస్తుంది మున్సిపాలిటీ అనేది బాధ్యతలని, హక్కుల్ని, అధికారాలని వర్క్తో మనకి డెడికేట్ చేయాలి. సో దీనికి సింపుల్ ఏంటంటే 243 డబ్ల్యూ = 243 జీ. సో 243 జీ అంటే మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో
గవర్నమెంట్ ఆన్ డ్యూటీ. సో ఎప్పుడైతే ప్రభుత్వం ఆన్ డ్యూటీలో ఉంటుందో తన యొక్క బాధ్యతలను అధికారులను సరిగా ప్రవర్తిస్తుంది. సో ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చేసరికి 243 డబ్ల్యూ అంటే వర్క్ రెస్పాన్సిబిలిటీ, అంటే మున్సిపాలిటీ యొక్క బాధ్యతని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈక్వల్ టు 243G ఆన్ 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. G అంటే గవర్నమెంట్ డ్యూటీ. సో ఏదైనా సరే మీరు 243W అంటే వర్క్ అంటే బాధ్యతగా చేయాలి కాబట్టి, సో మనకి మున్సిపాలిటీలో అధికారంలో హక్కులు బాధ్యత అంటే వెంటనే గుర్తు రావాల్సింది 243W అండి. నెక్స్ట్ 243X. సో ఇక్కడ X అంటే ఏదైనా సరే మున్సిపాలిటీకి ఎక్స్ట్రా గ్రాంట్స్ కానీ గవర్నమెంట్ కానీ రిలీజ్ అయితే అప్పుడు మున్సిపాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ X అంటే ఎక్స్ట్రా గ్రాంట్స్. సో అంటే ఎక్స్ట్రా ఆదాయం వస్తేనే కదండి మున్సిపాలిటీ డెవలప్ అయ్యేది. సో ఈ 243X అంటే ఆదాయ వనరులు. సో అదే మనకి 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఆదాయ వనరులు దేని కింద వస్తుందంటే 243H. అంటే ఇక్కడ ఏంటంటే H ఈజ్ ఈక్వల్ టు X. H అంటే హెల్త్. ఎప్పుడైతే మనకి ఆరోగ్యం సరిగా ఉంటుందో అప్పుడు మనం ఆదాయపరంగా కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటామండి. నెక్స్ట్ 243Y. సో వై ఏం చెప్తుందంటే రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు. సో ఇక్కడ రాష్ట్ర ఆర్థిక కమిషన్ అంటే ఏంటంటే ఆర్థికం అంటే ఇన్కమ్. సో ఇన్కమ్ బాగుంటేనే మనకి కమిషన్స్ ఏర్పాటు అనేది చేయగలం. సో ఇక్కడ మనకి ఈ 243Y అనేది మనకి 243Iతో ఈక్వల్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో. అంటే I ఈజ్ ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 243Z. సో ఇదేం చెప్తుందంటే మున్సిపాలిటీకి అకౌంట్లు ఆడిట్ అనేది చేస్తుంది. అదే పంచాయతీలో ఏం చెప్తాం 243J అంటే జాయింట్ ఖాతా ఆడిట్. అంటే ఇక్కడ మనకి 243Z ఈజ్ ఈక్వల్ టు 243J అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 243ZA. సో ఇదేం చెప్తుందంటే మున్సిపాలిటీ ఎన్నికలు. సో ఎన్నికలకి మనం ఇంతకుముందు 73rd అమెండ్మెంట్లో ట్రిక్ ఏం పెట్టినాం K అంటే 243K. ఓకే మేము ఎన్నికలకు సిద్ధమే. సో ఇక్కడ ZA ఈజ్ ఈక్వల్ టు K అంటే ఓకే మేము ఎన్నికలకు సిద్ధమే. ఏమి ఎన్నికలు అండి, అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, లేదా సో 74th వచ్చేసరికి మున్సిపాలిటీ ఎన్నికలు, 73rd వచ్చేసరికి పంచాయతీ ఎన్నికలు. నెక్స్ట్ 243ZB. సో ఇదేం చేస్తుందంటే కేంద్ర ప్రాంతాలకి వర్తింపు. సో మనకి పంచాయతీలాగానే మున్సిపాలిటీలో కూడా గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రాంతాలకి వర్తింపు అనేది అనేది చూపిస్తుందండి. సేమ్ 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లాగే 243ZB ఈజ్ ఈక్వల్ టు 243L అండి. నెక్స్ట్ 243ZC అంటే మినహాయింపు. సో దీనికి షార్ట్ కట్ ఏంది వచ్చేసరికి 243M. M అంటే మినహాయింపులు ఇన్ 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి. అంటే మనం సింపుల్గా ZC ఈజ్ ఈక్వల్ టు M అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 243ZD. ఇది గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్ లేదండి, జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటు. నెక్స్ట్ 243ZD వచ్చేసరికి మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు అండి. నెక్స్ట్ 243ZF అంటే అమల్లో ఉన్న మున్సిపల్ చట్టంను కొనసాగించుట. అంటే ఇది మనకి 243Nతో ఈక్వల్ అండి. సో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పటి వరకు ఏదైతే అమల్లో ఉన్నాయో ఆ చట్టాలనే కొనసాగించాలి. అంటే నో N అంటే నో న్యూ లాస్. సో కొత్త చట్టాలని మనం ఉపయోగించాల్సిన పని లేదు. నెక్స్ట్ 243ZG. సో ఇదేం చెప్తుందంటే మున్సిపల్ ఎన్నికల విషయంలో కోర్టు జోక్యం అనేది నిషేధంగా ఉంటుంది. సో అదే మనకి పంచాయతీలో వచ్చేసరికి 243O. అంటే అవుట్ ఆఫ్ కోర్ట్. ఇక్కడ సేమ్ కూడా ఇక్కడ అవుట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి 243ZG ఈక్వల్ టు 243Oకి ఈక్వల్ అండి. సో ఇదండి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి. సో ముందుగా 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ట్రిక్స్ కానీ చూసినట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1 or 2 మార్క్స్ అనేది ఈ 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ నుంచి మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. హోప్ ఎక్కువ మార్క్స్ వస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ APPSC Group 2 మెయిన్స్కి ఎగ్జామ్కి నా వంతు ప్రయత్నంగా ఈ 2 ట్రిక్స్ అనేది మీకు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి PDF కావాలంటే కింద మనకి ఈ కాలంలోనే నా నెంబర్ ఇచ్చుంటాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదా మీకు రేపటి రోజున రేపు సాయంత్రం లోపు మీకు PDF అనేది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టడం అనేది జరుగుతుందండి. సో ఎప్పుడు కూడా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ లక్ష్మానంద బీదా.